బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో గోల్డ్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ 74,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇంత రేట్లు పెరగటం అనేది ఈ మధ్యకాలంలో జరిగింది. అసలు ఏం జరిగింది, అలాగే ఇండియాలో ఎందుకు, ఏ రీజన్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్గా ఏ రకంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంతకుముందు 80,000 వెళ్తుందా, 90,000 వెళ్తుందా అని అంటున్నారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత గోల్డ్ పెరుగుతుంది అంటే మేజర్గా ఏంటంటే యుఎస్ ఇంటర్నేషనల్గా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న 12వ తారీఖు నాడు గోల్డ్ రేట్ వచ్చి 2,450 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 2,380 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ గోల్డ్ 1 ounce $US రేట్లో చూసుకుంటే, దాన్ని ఇండియన్ కన్వర్షన్లో మనం చూసుకుంటే ఇప్పుడు 74,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇదే ఏప్రిల్ 7వ తారీఖు 71,000 దగ్గర వచ్చింది. ఇది లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ ఇరాన్, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్స్ తీవ్రం అవటం అనేది బాగా ఎఫెక్ట్ అయింది. ఎప్పుడైతే గోల్డ్ పెరుగుతుందో అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్గా అంతా కూడా ఎప్పుడైతే అన్సర్టనిటీగా ఉంటుందో అదే గోల్డ్ పెరగడానికి మేజర్ రీజన్స్ అవుతాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు గాజా మీద ఇజ్రాయిల్ లాస్ట్ 1 year నుంచి కూడా పోరాడుతుంది. దాన్ని యుఎన్లో ఆపమని, ఐక్యరాజ్య సమితిలో ఇంకా గాజా మీద ఆపమని ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయినా కానీ వీళ్ళు వింటలేదు. ఈ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే లాస్ట్ వీక్ వచ్చి ఇరాన్ యొక్క రాయబార సంస్థని కూల్చేసింది. దాంతో ఇరాన్ దాని యొక్క ప్రతీకార దాడి కింద మొన్న శుక్రవారం 300 డ్రోన్లు పంపారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. కానీ ఇరాన్ అనేది కూడా ఇప్పుడు వార్లోకి ఎంటర్ అవ్వటం అనేది ఒక కొత్త పరిణామం వరల్డ్ మొత్తం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో ఈ అరబ్ కంట్రీసే ఉన్నాయి. కాబట్టి ఈ ఓపెక్ కంట్రీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. దానివల్ల ఇంటర్నేషనల్గా కూడా అంతా టెన్షన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఈక్విటీ మార్కెట్స్ మొన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్ టైమ్ హైస్లో ఉన్న ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా ఈ గ్లోబల్ ఎఫెక్ట్ వల్ల చాలా పెద్ద ఎత్తున లాభాలు స్వీకరణ చేసి ఇవి ఇంటర్నేషనల్గా కూడా మార్కెట్స్ అన్నీ కూడా పడుతున్నాయి. దానివల్ల ఈ గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. అందరూ కూడా ఈ భయంతో గోల్డ్ని ఎక్కువ కొంటున్నారు. అదే ఇంపాక్ట్ ఇక్కడ జరుగుతుంది. ఇది అందువల్ల ఇంటర్నేషనల్ గోల్డ్ వచ్చి 2,400 దాకా వెళ్ళింది. మొన్న లాస్ట్ 1-2 months బ్యాక్ కూడా 2,000 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు పెరిగిపోయింది. మనకు కూడా ఇండియన్ రూపీలో గోల్డ్ వచ్చి 60,000 ఉండేది. ఇప్పుడు ఒక 1.5 month కల్లా ఇది 72,000, 74,000 దాకా వెళ్ళింది. అలాగే ఒకసారి డే వైజ్గా ఏ రేట్లో వచ్చాయి చూద్దాం. ఏప్రిల్ 7వ తారీఖు నాడు యాక్చువల్గా స్టార్ట్ అయింది. 71,300 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఏప్రిల్ 8 వచ్చి అదే రేట్లో ఉంది, 71,600 ఉంది. ఏప్రిల్ 9 వచ్చి 71,700. ఏప్రిల్ 10 72,000కి వచ్చింది. అలాగే ఏప్రిల్ 11వ తారీఖు నాడు కూడా 72,200 వచ్చింది. ఏప్రిల్ 12 73,300కి వచ్చేసింది. అంటే జస్ట్ 3 daysలో 2,000 points పెరిగింది. అలాగే ఏప్రిల్ 14వ తారీఖు చూసుకుంటే 72,550 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే ఏప్రిల్ 15 73,150 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే ఏప్రిల్ 16 వచ్చి 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఒక వారం 10 రోజుల కల్లా ఇది 70,000 నుంచి 74,000, 4,000 పాయింట్లు పెరగటం అనేది ఈ మధ్యలో చాలా ఫాస్ట్గా పెరిగినట్టే. ఇది ఈ అన్సర్టనిటీ వల్ల మేజర్గా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ గోల్డ్ సమీప భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది అంటే, ఇండియాలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ సీజన్స్ కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నాయి. దానివల్ల కూడా ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ నుంచి కానీ బాండ్స్ నుంచి కానీ బయటకు వచ్చి సేఫ్ హెవెన్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇదే ఒడిదడుకుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫిజికల్ బయింగ్ ఎక్కువగా జరగట్లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ తర్వాత పండగ పెళ్ళిళ్ళ సీజన్లు కూడా తగ్గిపోతాయి. మే కల్లా కూడా ఇక అక్కడి నుంచి కూడా 3 months దాకా ముహూర్తాలు ఏవి లేవు. కాబట్టి ఫిజికల్ గోల్డ్ కొనే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓన్లీ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ వల్లే ఈ గోల్డ్ యొక్క ఇంపాక్ట్ పెరుగుతుంది. అయితే ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయని కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్ స్టేట్మెంట్ వచ్చి మేము ప్రతీకార దాడి కూడా తీర్చుకుంటాం ఇరాన్ మీద, ఇప్పట్లో మేము తగ్గేది లేదు, ఈ యొక్క ప్రాబ్లమ్ని ఒక సివియర్ సొల్యూషన్ వచ్చేదాకా మేము ఆగేది లేదని నెతన్యాహు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా కూడా ఈ ఇజ్రాయెల్కి ఇప్పుడు ప్రజెంట్ వార్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఈ యొక్క యూదుల యొక్క సపోర్ట్ ఎక్కువ కావాలి. సో అమెరికాలో కూడా పవర్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయలీ దేశస్తులే కాబట్టి అమెరికాకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మద్దతు అయితే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నాటో కూడా ఇక్కడ ఈ యొక్క వార్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో కాబట్టి ఇరాన్ అంటే ఆల్రెడీ ఒకసారి ఇరాన్ యుఎస్కి యుద్ధం జరిగింది, సద్దాం హుసేన్, ఇదంతా మనం చూసాం. లాస్ట్ 10 years యుద్ధాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇరాన్ అన్నీ తెలిసి కూడా ఇది ఎంటర్ అవుతుందంటే రష్యా బ్యాకప్ దానికి ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా ఇంకా 1-2 అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి. ఎక్కడ కూడా పీస్ ఆఫ్ పరిస్థితి లేదు, పీస్ఫుల్గా ఉండే పరిస్థితి ఏం కనపట్లేదు. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ మొత్తం కూడా గోల్డ్ మీద పడుతుంది. సో ఈ గోల్డ్ ఇప్పుడు మళ్ళీ 85-80,000 దాకా కూడా వచ్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనపడుతున్నాయి. కాకపోతే అక్కడ సస్టైన్ అయితే అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఫిజికల్ బయింగ్ లేదు కాబట్టి ఇది ఓన్లీ అన్సర్టనిటీ మీద వచ్చిన ఎఫెక్ట్ కాబట్టి అంతే ఫాస్ట్గా కూడా ఒక 3 to 4 monthsలో మళ్ళీ 70,000 65,000 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం కూడా విపరీతంగా అయ్యే అవకాశాలు లేవు. కంపల్సరీ UN జోక్యం చేసుకొని దాన్ని నివారించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఎలక్షన్స్ యుఎస్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ యుఎస్ 2 యుద్ధాలు పార్టిసిపేట్ చేస్తుంది ఇండైరెక్ట్గా, అటు ఉక్రెయిన్ కానీ ఇటు ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ. కాబట్టి వాళ్ళు కూడా లోకల్గా అమెరికా అంతా కూడా యాంటీగా ఉన్నారు, ఈ యొక్క వార్ కానీ పీస్ఫుల్నెస్కి ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఇది తొందరగా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మిగతా ప్రపంచాలన్నీ కూడా ఈ యొక్క వెస్ట్ ఏషియా గాజాని మేజర్గా ఆపటానికి ఇది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవి దాడులన్నీ ఆగే అవకాశాలు ఉన్నాయి. ఒక 1 month 1.5 monthలో మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే UN ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఎటు ఇన్వాల్వ్ అయ్యి ఈ పరిస్థితి అంతా కూడా తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయి. సో కాబట్టి ఇదంతా ఎఫెక్ట్ అయ్యేదాకా కూడా ఈ గోల్డ్ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అర్జెంటుగా గోల్డ్ కొనాల్సిన అవసరం అయితే ప్రజెంట్ అవసరం లేదనేది మా యొక్క అభిప్రాయం. కొంత వెయిట్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇమ్మీడియట్గా బై చేయాల్సిన అవసరం అయితే లేదు, వెయిట్ చేయొచ్చు. ఒక 1 month 2 months తర్వాత ఇది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. 70-65 రేంజ్కి నార్మల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. అయితే రేట్లన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మార్కెట్ రేట్లన్నీ కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఇది గోల్డ్ అయితే దీని మీద ఎఫెక్ట్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ మీదే ఉంది. కాబట్టి మనం భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.